రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఈ రోజున చాలా ప్రత్యేకమైన రోజు. రామనవమి మనం ప్రతి ఏడు జరుపుకుంటాం. అయితే ఈ రోజున ఒక ప్రత్యేకమైన ఇదేమిటంటే, అయోధ్యలో రామాలయం కట్టిన తర్వాత వచ్చిన మొదట రామనవమి. మనం అయోధ్య దేవాలయ ప్రోక్షణం జరిగినప్పుడు మనం మాట్లాడుకున్నాం ఒకసారి. ఆ రోజులాగానే ఈ రోజున ఒక ప్రత్యేకమైన అంశం, మాయామానుష రూపిణం. ఇది మనం చదివే ఒక శ్లోకంలో నుంచి నేను తీసుకున్నాను. మాయామానుష రూపిణం. దీనిలో 2-3 మాటలు ఉన్నాయి. మానుష రూపిణం, మనుష్య రూపంలో ఉన్నాడు. కానీ మనుష్య రూపంలో ఉన్న ఎటువంటి మనిషి రూపంలో ఉన్నాడు? మాయ అనే మనిషి రూపంలో ఉన్నాడు. లేకపోతే ఆ మనిషి రూపం అనేది మాయ, ఆ రూపంలో ఉన్నాడు. ఇది ఒక చాలా విచిత్రమైన మాట అన్నమాట. ఏమిటంటే, మాయ రూపంలో ఉన్నాడంటే మనిషి కాడని అర్థం, అంతే కదా. ఏమంటే ఈయన మనిషి రూపం, మాయ మనిషి అండి ఈయన అంటే మనిషి కాడు, ఇంకోటి ఏదో అని అర్థం. ఆ విచిత్రమైన విషయం ఏంటంటే, భగవంతుడు భూమి మీద అవతరిస్తాడు. రాముడు అవతారం. అదొక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, విచిత్రమైన విషయం. అవతారం అనగానే మనకు పెద్ద ప్రశ్న వస్తుందన్నమాట. ఏమంటే ఇదేంటండి అసలు, రాముడు దేవుడు అనమాట అయితే అని. రాముడు దేవుడు అని చెప్పగానే వచ్చే పెద్ద చిక్కు ఏమిటంటే, ఇంకా రాముడు చెప్పేది ఏది మనం వినక్కర్లేదు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన ఏమైనా చేస్తాడు, ఆయనకి ఏ శక్తి అయినా ఉంది. రాముడు కాబట్టి చేయగలిగాడు, మనం ఎలాగో చేయలేం, మనం మానేసేయచ్చు. ఇది చాలా చక్కటి ఆర్గ్యుమెంట్ అనమాట ఎవరన్నా చెప్పేది. అయితే మన భారతీయ సంస్కృతిలో, మన సంప్రదాయంలో చాలా ఒక బ్రహ్మాండమైన విషయాన్ని చెప్పారు. అదేమిటంటే, మనిషియే దేవుడి కింద ఎదుగుతాడు అని చెప్తాడు. రామాయణ పుస్తకం కనుక మనం మొత్తం చదివితే దానిలో ఎక్కడ కూడా వాల్మీకి మహర్షి రాముడు భగవంతుడు అని చెప్పి ఎక్కడ చెప్పలే. రాముడు మనిషి, ఆయన మనిషి కిందే ప్రవర్తించాడు, మనిషి కిందే జీవించాడు, మనిషిలాగానే ఏడ్చాడు, మనిషిలాగానే బాధపడ్డాడు, మనిషిలాగానే కోపం తెచ్చుకున్నాడు, మనిషిలాగానే యుద్ధం చేశాడు. అన్నీ ఆయనకి మనిషికి ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి. ఏడ్చాడు, సీతాదేవి కోసం ఆయన కళ్ళలో నీళ్ళు గారుస్తూ ఏడ్చాడు. మరి ఇవన్నీ చేసిన వాడిని మనం అవతారం అని ఎందుకు అంటున్నాం? మనిషే కదా. ఇది ఒక విచిత్రమైన ప్రశ్న అనమాట. చాలాసార్లు ఈ చర్చ చాలాసార్లు వస్తూ ఉంటుంది. ఏమిటంటే, భగవంతుడు మనిషి ఎట్లా అవుతాడు, అది ప్రశ్న. దానికి రివర్స్లో, మనిషి భగవంతుడు ఎట్లా అవుతాడు? ఏమంటే మీరేమో ఆయన భగవంతుడు మనిషి అయితే కుదరదు, మనం ఆయన చెప్పిన మాట చేయలేము ఎలాగూ. మరి మనిషి భగవంతుడు అయ్యాడా, అది ఎట్లా కుదురుతుంది? ఇదేంటంటే రెండూ సాధ్యమే. అక్కడ విచిత్రమైన విషయం అనమాట. అది ఏమిటంటే, భగవంతుడు మనిషి కింద అవతరిస్తాడు, అవును నిజం. మనిషి భగవంతుడు కింద ఎదగలుగుతాడు. అది ఏంటంటే, వివేకానంద చెప్పిన మాట, ఒక మాట చెప్తే మనకి అనిపిస్తుంది. ఏమిటంటే, మీరందరూ కూడా భగవంతుడి స్థాయికి ఎదగచ్చు అని చెప్పి చెప్తాడు. మనలో ఎవరిని కూడా ఆయన డిస్కౌంట్ చేయలేదు. నువ్వు పనికిరావు అని చెప్పి ఎవరి గురించి చెప్పలేదు. మనలో ప్రతి ఒక్కరూ ఏమీ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి స్థాయికి ఎదగచ్చు, సాధ్యం. అంటే ఏంటంటే, రాముడు అవతారం, ఆయన మనిషి కింద పుట్టాడు. కాకపోతే ఆయన చేసిన పనుల వల్ల, ఆయన ప్రవర్తించిన పద్ధతి వల్ల మనం ఆయన్ని భగవంతుడని అంటున్నాం. మనం ఇంతకుముందు ఒక సిరీస్ ఒకటి చేసాం, వీడియో సిరీస్. దానిలో ఊరూరికి గుడి కట్టించుకున్న మనిషి కథ అని పెట్టి, మన గుడి దేనికి ఎవరికి కడతాం? భగవంతుడికి కడతాం. అయితే రాముడికి ఇన్ని గుళ్ళు ఎందుకు కట్టారు? నిజానికి బాపట్ల లాంటి గుళ్ళు చూస్తే 20-30 గుళ్ళు ఉన్నాయి రాముడికి. అన్ని కూడా వీధి వీధికి కూడా ఉన్నాయి గుళ్ళు. రాముడు ఏమి చేస్తే అట్లా మనం గుడి కట్టాం, అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాముడు ఏం చేశాడంటే, ఆయన జీవితంలో సరైన మనిషి, ధర్మం
తెలిసిన మనిషి ఎలా జీవించాలో ఆ విధంగా జీవించి చూపించాడు. అందుకని దేవుడయ్యాడు. వెంటనే వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే ధర్మం అంటే ఏంటండి? ఆయన మర్యాద పురుషోత్తం అంటారు ఆయన్ని. లేకపోతే ధర్మానికి రూపం ఆయన రాముడు. ధర్మానికి రూపం అంటే ఎలా అయ్యాడు? ధర్మం అంటే ఏంటి? వివేకానంద స్వామి చెప్తారన్నమాట. మొరాలిటీ అంటే ఏంటో చెప్తారు ఆయన. దట్ విచ్ ఈస్ సెల్ఫిష్ ఈజ్ ఇమ్మోరల్, దట్ విచ్ ఈస్ అన్సెల్ఫిష్ ఈజ్ మోరల్. ఏదైతే నిస్వార్థమో అది నీతి, అది ధర్మం. ఏదైతే స్వార్థమో అది అవినీతి, అధర్మం. మనిషి ఎప్పుడైనా సరే నాకు కావాలి అని చెప్పి అనుకుంటా అంటే అది అధర్మం. రాముడి జీవితంలో కనుక మనం చూసినట్టయితే ప్రతి చోట ఆయన నేను ఎలా బాగుండాలని అనుకున్నది ఒక్క చోట కూడా మనకు కనిపించదు. ఆయన అడవికి వెళ్ళేటప్పుడు ఎందుకు నువ్వు అడవికి వెళ్తున్నానంటే నేను మాట నిలబెట్టుకోవాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. తర్వాత మా నాన్న ఇచ్చిన మాట నిలబెట్టాలి, అందుకని అడవికి వెళ్తున్నాను. పితృవాక్ పరిపాలన అంటారు. రాముడు తండ్రి మాట విన్నాడని. కానీ దానికంటే కూడా రాముడు తండ్రి మాట వినడం కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రాముడు తండ్రి మాట నిలబెట్టాడు. తండ్రి ఎవరికో ఇచ్చాడు మాట, ఆ మాటని తండ్రి ఆ మాట అన్నాడు కాబట్టి నేను మాట నిలబెడతాను. అక్కడ నుంచి మీరు కనుక చూసినట్టయితే జీవితంలో రాముడి జీవితంలో ఎక్కడైనా సరే మనకి ధర్మస్వరూపుడి కింద కనిపిస్తాడు. ఆయన ఏ సమయంలో ఏది అవసరమో అది చేస్తూ కనిపిస్తాడు. అది కూడా ఏంటంటే తనకు ఎటువంటి కష్టం కలుగుతుందన్న మాట ఆలోచన ఉండదు. సీతాదేవితో ఉండడం కానీ, లేకపోతే సీతాదేవిని అడవికి తీసుకెళ్ళడం కానీ, లక్ష్మణుని అడవికి తీసుకెళ్ళడం కానీ, అడవిలో ఉన్నప్పుడు కానీ, రావణాసురుడి సీతాపహరణం తర్వాత కానీ, తర్వాత అంతా యుద్ధంలో కూడా చివరికి విభీషణుడు వస్తాడు. విభీషణుడితో కలిసినప్పుడు కానీ, సుగ్రీవుడితో కలిసినప్పుడు కానీ మనం కనుక చూసినట్టయితే రాముడు ఎప్పుడు కూడా అవతల వాడికి సహాయం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. తనకంటే కూడా తను కష్టంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఇవన్నీ కొత్త కష్టాలన్నీ తెచ్చుకోవడం ఎందుకని ఆయన అనుకోవట్లా. ఇవన్నీ కనుక మనం చూసినట్టయితే రాముడు మనిషి రూపంలోనే ఉన్నాడు, కానీ అది కేవలం మనిషి రూపం కాదు, మాయామానుష రూపిణం. దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే రాముడు ఎలా ప్రవర్తించాడు, ఆయన జీవితంలో ఎలా ఉన్నాడు, సీతాదేవి ఆవిడ జీవితంలో ఎలా ప్రవర్తించింది. రాముడి దగ్గర నుంచి మనం ఎన్ని మాటలు నేర్చుకుంటామో అన్ని మాటలు సీతాదేవి దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఆవిడ జీవితంలో మనకేమి ముందు వైపు నుంచి కనిపించదు ఆవిడ, కానీ ఆవిడ వ్యక్తిత్వం అనేది రామాయణంలో మనకి ప్రతి చోట కనిపిస్తుంటుంది. సీతాదేవి యొక్క క్యారెక్టర్, శీలం, వ్యక్తిత్వం అది మనకి రామాయణం మొత్తం అది కనిపిస్తుంది. దానిలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే రాముడు ఎంత నిస్వార్థంగా ప్రవర్తించాడు, సీతాదేవి కూడా అంత నిస్వార్థంగా ప్రవర్తిస్తూ కనిపిస్తుంది. అసలు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంటే ఒకళ్ళకొకళ్ళు తీసిపోకుండా వాళ్ళిద్దరు కూడా వ్యవహరిస్తారు. ఈ రామాయణాన్ని మనం జాగ్రత్తగా కనుక అర్థం చేసుకుంటే రాముడి యొక్క వ్యక్తిత్వం, సీతాదేవి యొక్క వ్యక్తిత్వం అవి కేవలం మనిషి కింద ఉన్నవే కాదు, మనిషి కంటే ఉన్నత స్థితిలో ఉన్నవి. అందుకని ఆయన మనం మాయామానుష రూపిణం అనొచ్చు. మనిషి కాదు అని చెప్పి అనక్కర్లేదు. అదే సందర్భంలో మనం కూడా రాముడు ఎలా ప్రవర్తించాడు, సీతాదేవి ఎలా ప్రవర్తించింది, అలా ప్రవర్తించడానికి మనం అటువంటి నిస్వార్థమైన కల్మషం లేని జీవితం గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. రాముడి గురించి ఈ రోజున మనం చెప్పుకున్నాము. కాసేపు ఇప్పుడు సంకీర్తన చేద్దాం రాముల వారి గురించి. ఆ తర్వాత మనం ఈ సభ అంతటితో ముగుస్తుంది. కాసేపు సంకీర్తన.